ప్రేక్షక మహేశ్వరందరికీ నా నమస్కారం అండి. నేను మీ ఏఎం పనివర్మ. మనం దగ్గరలో ఎవరు ఎందుకు ఎక్కడ అనే ఒక ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఆల్రెడీ మన వాళ్ళు విజయ్ అండ్ నాగరాజ్ చేశారు కదా. సో మనమైతే కన్నా దగ్గరలో ఎవరు ఎందుకు ఎక్కడ అనే ఒక ఇండిపెండెంట్ మూవీని మనం సెట్ మీదకి వెళ్ళిపోతున్నాము. సో దీనికి గాను మనకి ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్గా మన హరినాథ్ అన్న బెంగళూరు మంచి ఆర్టిస్టు, పెద్దమ్మలు కూడా ఆర్డర్ చేశాడు. సో అన్న అయితే కన్నా ఈరోజు రావడం జరిగింది మన సినిమాలో షార్ట్ ఫిల్మ్ చేయడానికి. సో థ్యాంక్స్ నా. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులందరూ కూడా ముందు మనం ఆల్రెడీ మన యూట్యూబర్స్కి అందరికి కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇదే ఫీల్డ్లో. సో మన సినిమాలు ఏ విధంగా మీరైతే ఆదరించారో, నాగరాజన కానీ మళ్ళా శ్రీనాథ్, అంతకుముందు దిలీప్, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మనల్లో. సో వాళ్ళందరి సినిమాలు ఎలాగైతే మీరు ఆదరించారో, సో ఈ సినిమా కూడా మీరు అలాగే ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్టు మాకు కావాలా. సో ఎందుకంటే కూడా మెయిన్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా రకాల జోనర్స్లో మన మదనపల్లిలో కూడా చాలామంది షూటింగ్స్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళందరూ కూడా డైరెక్టర్ అందరూ కూడా అప్కమింగ్ డైరెక్టర్ అందరూ వస్తున్నారు. వాళ్ళకు కూడా నా నుంచి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే వేరే జోనర్లో అంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ మన మదనపల్లి ఏరియా నుంచి వెళ్తున్నాయి. సో ఇప్పుడు మేము చేయబోతున్న ఎవరు ఎందుకు ఎక్కడ అనే ఒక కాన్సెప్టే కొంచెము నేను చేసిన సినిమాలు అన్నిటికన్నా ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి నేను లాస్ట్ మూవీ షార్ట్ ఫిల్మ్ అంటే రాత్ 2 తీశాను. రాత్ 2 తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు. సో దాని తర్వాత కొత్త జోనర్ని ఖచ్చితంగా తీసుకురావాలా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసుకొని మేము ఈ స్క్రిప్ట్ అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే కన్నా ఫస్ట్ చాలా మందికి ఈ స్టోరీ కూడా చెప్పడం, బట్ వాళ్ళు మన సింక్ కాగా ఆ తర్వాత మన ప్రిన్స్ విజయ్ ఉన్నాడు కదా, తెలుసు కదా మనోడు, ఆయన చెప్పాము. సో ఆయనకైతే బాగా పిచ్చగా నచ్చిందంట. సో మనోడు ఆల్రెడీ నాతో సండే సెగ్మెంట్ చేశాడు. సో మంచి యాక్టర్, అందుకోసం అని చెప్పి మనోడిని మనం ఓకే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా నాగరాజ్ అని తెలుసు కదా మనోడంతా, నేను అప్పుడు కొత్తలో చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్లో అప్పుడు నేను చేసిందే వీళ్ళతో, నాగరాజు, శ్రీనాథ్, వీళ్ళతోనే నేను ఫస్ట్ మేము ముగ్గురే టీమ్గా ఉన్నాము. సో చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపు అయిపోయింది కదా, ఒక 6-7 ఇయర్స్, ఒక 7-8 సంవత్సరాలు అయిపోయింది మేము ఇద్దరు మా కాంబినేషన్లో వచ్చి. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నాగరాజు నేను అతనితో చేయడము, అతను నాతో చేయడము. సో హ్యాపీగా ఉంది. సో మన అన్న కూడా, మన హరినాథ్ అన్న కొత్తగా మన టీంలో కూడా ఈ సినిమాతో జాయిన్ అవుతున్నాడు. సో అన్న కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సో అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా అందరికి సపోర్ట్గా నిలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక మహాదేవులకు వందనం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము కూర్చునే దానికి ఒక కారణం ఉంది. అన్న ఏఎం పని గారు ఒక చిన్న స్టోరీ చెప్పినాడు. అది చాలా ఇంప్రెస్ అయ్యి నాకు చాలా ఇష్టంగా నేను ఆ రోల్ చేస్తున్నాను. అట్లే మన అన్న నాగరాజ్ అన్న, మన ప్రిన్స్ విజయ్ గారు, మేమంతా కలిసి కొన్ని సినిమాలు చేసినాము. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా చేస్తున్నాము. కానీ దీంట్లో ఆయన చెప్పిండే స్టోరీ మాకు చాలా ఇంప్రెస్ అయింది. మాకు చాలా ఇష్టంగా మేము చేస్తున్నాం ఆ స్టోరీ. కాకపోతే మా ఊరు వచ్చేసి మదనపల్లి, నేను ఉండేది వచ్చి బెంగళూరు, సెటిల్ అయ్యేది అయితే బెంగళూరు. ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్గా దిగినాము. ఇప్పుడు అన్న వచ్చేసి ఇదే ఫస్ట్ టైం కలడము. ఇంతకుముందు చాలా సినిమాలు చేసినాము. కాకపోతే పని అన్న గారు ఇప్పుడే జస్ట్ మాకు ఇదైండేది. ఆయన చేసిన సీరియల్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెస్ అయినది మాకు. అందుకనేసి నేనే బెంగళూరు నాక వచ్చి ఆయన్ని మీట్ అయ్యి ఈరోజు మీతో మేము పాలు పంచుకుంటాను. అట్లే మన విజయ్, మన నాగరాజన్న, మేమంతా కలిసి తిరుమలలో మీట్ అయినాము ఆడ ఒక షూటింగ్లో. అప్పుడు ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఈ సినిమా చేసిన తర్వాత మీరందరూ మమ్మల్ని చల్లగా ఆశీర్వదిస్తారని, అట్లే మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు మాకు అండదండలుగా మీరే నిలవాలని కోరుకుంటున్నాను. సో హాయ్ అందరికీ, నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఎవరు ఎందుకు ఎక్కడ, సో షూటింగ్ అయితే తొందరలో అయితే అడుగు పెడుతున్నాం అనమాట. సో ఈరోజు అయితే ఈవినింగ్ అంటే అది మొత్తం కలిసాము, టీం మొత్తము. మన నాగరాజ్ గారు, మన డైరెక్టర్ గారు కర్ణాటక నుంచి వచ్చారనమాట, హరి అన్న. ఆయన కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తున్నాడు అనమాట ఇందులో. సో మొత్తానికైతే ఈ స్టోరీ అయితే
ప్రేక్షకుల ముందుకి తొందరలో రాబోతుంది. షూటింగ్ కూడా దగ్గరలోనే 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు పని తెలుసు కదా ఎంత ఎక్స్పీరియన్స్, మదనపల్లిలో షార్ట్ ఫిల్మ్ ఎవర్రా అంటే పని గుర్తుకొస్తారనమాట. సో ఆయన డైరెక్షన్లో మంచి ఫ్యాక్షనిస్ట్ సినిమాలు వచ్చాయి, మంచి ఫన్ సినిమాలు వచ్చాయి, సమాజానికి పనికొచ్చే సినిమాలు అయితే చాలా చేశాడు. కాకపోతే ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఎవరు, ఎందుకు, ఎక్కడ చాలా నచ్చుతుంది మీకు అయితే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రిన్స్ విజయ్ని. హాయ్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజ్ నాని. సో మొన్న బిఫోర్ వీక్ అయితే మీకు ఒక వీడియోస్ పెట్టాము, ఎవరు, ఎందుకు, ఎక్కడ. సో ఈపాటికే మీకు ఎవరైనా ఆలోచించండొచ్చు ఏం చేయబోతున్నామని. మీరు ఇక అనుకునేది కరెక్ట్. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వెళ్తుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేస్తున్నా. సో ప్రిన్స్ విజయ్ అన్న కావచ్చు, మా గురువు గారు అన్నగారు హరిన్ కావచ్చు. హరిన్ అని ఇప్పుడు మంచి క్యారెక్టర్, మాకన్నా మంచి కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడు. సో అన్న యాక్టింగ్ చూసేందుకు మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఫనీ వర్మ డైరెక్షన్లో చాలా మూవీస్ అయితే చేసాం, షార్ట్ ఫిలిమ్స్. గత 2012 నుంచి కూడా మేము షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి గుర్తింపు వచ్చినాయి. అదే దాంట్లో పని వాడి వీడు కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రాజ్ 2 కావచ్చు. సో అలాంటి దీంట్లో చాలా అయితే మంచి నేమ్ అయితే వచ్చింది. ఇక్కడికే కాదు, హైదరాబాద్ లెవెల్లో కూడా మాకు మంచి ప్రశంసలు అయితే వచ్చేసాయి. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎవరు, ఎందుకు, ఎక్కడ ఈ మూవీని కూడా మంచి ఆదరించి సహకరిస్తారని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఎన్నో షార్ట్ ఫిలిం చూసాం. ఈ జానర్ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మేము కూడా మా యాక్టింగ్ని మీకు చూపించాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా పని డైరెక్షన్లో దాదాపుగా 5-6 ఇయర్స్ అయితే చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన మూవీ అక్కడ ట్రై చేసేదానికి, అక్కడ మూవీస్లో కొంచెం బిజీగా ఉండి ఈ 5 ఇయర్స్ మాకు 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఆ 5 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ మూవీ చేయబోతున్నాం. కాబట్టి మా కాంబినేషను విజయ్ ప్రిన్స్ కావచ్చు, అరేణ కావచ్చు, మా ముగ్గురు కాంబినేషన్గా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో మీ ముందుకు ఈ షూటింగ్ అయిపోతేనే ఆర్టిస్టులు కూడా ముందుకు వస్తారు. సో వెయిట్ అండ్ సీ. సో ఇది తెలుగు, కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూవీని చూసి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ ఇండిపెండెంట్ మూవీని చూసి మమ్మల్ని ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ నాగరాజ్ నాని.